గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ రియల్ ప్లాట్స్. ఇంకో మంచి బిట్తో మేము ముందుకు వచ్చాను. ఇదిగోండి, ఇప్పుడు చూడండి, బాగుంటుంది. సో మన బిట్ వచ్చేసి అల్లూరుపాలెం ఎదురుగా. ఇదిగోండి బిట్ చూపిస్తాను. ఫస్ట్ రోడ్డు చూపిస్తాను మీకు, ఎంత దగ్గరలో ఉంది రోడ్డుకి అనేది అండి. ఓకే, ఇది రోడ్డు. ఈ రోడ్డు వచ్చేసి ఇంద్రమ్మ కాలనీ పోయే మెయిన్ రోడ్ అనమాట, అక్కడ కనిపించేది. ఓకే, సో ఇది ఇంద్రమ్మ కాలనీ రోడ్డు నుంచి రెండో బిట్ వస్తుంది. ఈ ప్లాట్ వచ్చేసి ఫస్ట్. ఓకే, చూడండి, ఇది వచ్చేసి ఫస్ట్ ప్లాట్. దీని పక్కన వచ్చేసి సెకండ్ ప్లాట్. ఒకసారి ఈ రోడ్డు కూడా మీకు క్లారిటీ ఇస్తాను. చూడండి, రోడ్డుకి దగ్గర పెట్టింది. చూడండి, ఇది వచ్చేసి ఇంద్రమ్మ కాలనీ పోయే ఫస్ట్ రోడ్డు, మెయిన్ రోడ్డు. ఇదే ఇంద్రమ్మ కాలనీ పోయే మార్కాపురం తల్లుబారు రోడ్డు మెయిన్ నుంచి ఇంద్రమ్మ కాలనీ పోయే జాయింట్ రోడ్డు ఇది. ఇదిగోండి, ఇది వచ్చేసి ఇంద్రమ్మ కాలనీ, కొద్దిగా లోపలికి ఉంటుంది. సో ఇది వచ్చేసి రోడ్డు, వెహికల్స్ అవి వెళ్తూ ఉన్నాయి. సో అది వచ్చేసి మార్కాపురం తల్లుబారు రోడ్డు. జూమ్ చేస్తాను. ఓకే, మార్కాపురం తల్లుబారు రోడ్డు, అది కూడా ఆటోలు వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి చూడండి. సో రోడ్డుకి ఇంత దగ్గర, మెయిన్ తార్ రోడ్డుకి ఇంత దగ్గర అనమాట. ఓకే, మెయిన్ తార్ రోడ్డు మధ్యలో ఒక రోడ్డు, తర్వాత మన బిట్ రోడ్డే. ఓకే ఫ్రెండ్స్, నేను ఒక 11 years బ్యాక్ ఇక్కడ ఈ ఏరియాలోనే ఫ్లాట్స్ కొందామని వచ్చాను. అప్పుడు నేను సింగపూర్లో ఉన్నాళ్ళండి. సో జాబ్ పర్పస్ అక్కడికి వెళ్ళాను. సో అది విషయము బిట్ చూపిస్తాను. ఎనీహౌ, ఇదిగోండి, అది వచ్చేసి అల్లూరుపాలెం. ఓకే, అల్లూరుపాలెం ఎదురుగా ఒక చిన్న ఫంక్షన్ హాల్ లాగబడింది. ఆ కొత్తగా కనిపించేది అదనమాట. దాని ఆపోజిటే అల్లూరుపాలెం. ఓకే రైట్, ఇదిగోండి, వ్యూ చూసారు కదా. ఎనీహౌ, మన బిట్ వచ్చేసి ఇదిగోండి, ఇది ఇంద్రమ్మ కాలనీ వెళ్ళే రోడ్డు, ఫస్ట్ బిట్, సెకండ్ బిట్ ఇదనమాట. ఓకే, ఇది బిట్ మనకు. ఎందుకంటే ఈ స్ట్రోను కార్నరు స్టార్టింగ్, ఆ బెచ్చలు కూడా అక్కడ ఒక స్ట్రోన్ ఉంది. ఓకే, ఎందుకంటే ఈ స్ట్రోను, దాని వెనక హద్దులు వచ్చేసి ఇవి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఎంక్వైరీస్ ఏమన్నా ఉన్నా కానీ వాట్సాప్ చేయండి, యాడ్ ఐడి ఇస్తాను. మంచి బిట్ ఫ్రెండ్ ఇది. తీసుకున్నా కానీ మనం రీసేల్ అవుద్ది ఖచ్చితంగా, ఎందుకంటే రోడ్ నుంచి మనకు దగ్గర. సో డెవలప్ ఏరియా. ఇప్పుడు మీకు ఈ బిట్ ఉంది కదా, ఇప్పుడు నేను చూపించిన బిట్ నుంచి ఇక్కడ నుంచి కింద 1-2 kilometers కింద కూడా వెంచర్స్ పడుతున్నాయి. రీసెంట్గా ఒక వెంచర్ పడింది, మళ్ళీ దాని పక్కన ఇంకో వెంచర్ పడుతుంది. దెన్ ఇటు పక్క చూసుకుంటే ఇంకొక 2.5 acres వెంచర్ పడుతుంది అనమాట. అది విషయము. ఇది వచ్చేసి మీకు రోడ్డు అండి, వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి అండి. అదిగోండి తార్ రోడ్డు. సో ఇది మంచి బిట్టు. ఇంకొకటి, ఇక్కడ ఎవరో తీసుకున్నట్టున్నారు, వాళ్ళ ప్లేస్ని వాళ్ళు సెక్యూర్ చేసుకుంటున్నారు. చూడండి, అది కూడా పెడతాను నేను. ఓకే, ఇదిగోండి, వాళ్ళ ప్లేస్ని వాళ్ళు ఇదిగోండి సెక్యూర్ చేసుకుంటున్నారు. ఓకే రైట్, అది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఆటోలు అవి వెళ్తున్నాయి. మంచి ఇన్వెస్ట్ సేల్ అనుకున్న వాళ్ళకి, ఇక్కడ ఏదైనా కొని అమ్మాలనుకున్న వాళ్ళకి, లేదా ఇక్కడ ఏదైనా మంచి బిట్ పెట్టుకొని కొన్ని రోజుల తర్వాత ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి. ఇక మార్కాపురం జిల్లా అవుతుంది కాబట్టి మనం అనుకుంటాం బస్ స్టాండ్ దగ్గరే సెంటరు, లేదా ఇంకో దగ్గరే సెంటర్ అండి. ఇప్పుడు ఈ ఊరేమవుద్దంటే ఎక్స్పాండ్ అవుద్ది అనమాట. కొత్త ఫ్యాక్టరీస్ కానీ, కొత్త ఇవి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుద్ది, జనాలు పెరుగుతారు, చుట్టుపక్కల పల్లెల వాళ్ళు అందరూ ఊర్లో కొద్దిగా స్థలం ఉండాలి, కొద్దిగా ఒక చిన్న ఇల్లు అన్న ఉండాలని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి అట్లా ఏంటంటే మనకు జనాలు అనేది పెరుగుతారు. సో ఇది చూడండి, మంచి బిట్టు, నాకు తెలిసి మంచి బిట్ ఇది. సో అది ఫ్రెండ్స్, ఏంటంటే ఎక్కడన్నా దూరం ఉన్నా కానీ మనము చూసుకొని ఇటువంటి బిట్స్ తీసుకుంటే మంచిది. నాకు 11 years బ్యాక్ చెప్పిన రేటు ఇప్పుడు ఈ రేట్లు చూస్తే ఇన్వెస్ట్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అంటే నాకు అప్పుడు అంత అవగాహన లేదు. మనీ ఉంది, మనీ లేదని కాదు, మనీ ఉంది.
ఉన్నా కానీ అప్పుడు చూపించినా కానీ ఇక్కడ ఎందుకు అంత రేటు, ఇక్కడ ఏముంది అసలు అనుకుంటున్నాం. అదే ఇప్పుడు గోల్డ్ లాగా మారింది, బంగారం ఎలా పెరుగుతుందో. అప్పుడు నేను ఉన్నప్పుడు తులం బంగారం నాకు అక్కడ 25,000, ఇంకా తక్కువే పడేది. నేను జస్ట్ టైంపాస్కి ఒక చిన్న రింగ్ తెచ్చాను అక్కడ, నాకు అప్పుడు ఎంత పడింది, 140 రూపాయలు పడింది, 145 పడింది. అది ఇప్పుడు జస్ట్ టైంపాస్కి ఒకటి తెచ్చాను అనమాట, వస్తా క్రెడిట్ కార్డు ఉన్నది తెచ్చాను. ఈరోజు దాని రేటు దగ్గర 90,000 ఊరికే టూకీకి తెచ్చాను అనమాట. సో అలాగే అప్పుడు నాకు తక్కువ ప్రైసెస్లో ఇక్కడ వచ్చి చూపించారు కూడా జనాలు, మా బ్రదర్ ఇది బాగుంటుంది అని. ఇక్కడేముంది, ఇది ఏంది అసలు అంతే. అంటే అప్పుడు మనకు మన రిలేటివ్స్లో కానీ మన గ్రాండ్ పేరెంట్స్లో కానీ రియల్ ఎస్టేట్ గురించి చేసిన వాళ్ళు కానీ ఇట్లా మనకు సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు. సో అది ఫ్రెండ్స్, ఎనీహౌ నా ఛానల్ని చూడండి, దీని ద్వారా మీకు ఎంతో కొంత లబ్ధి పొందుతారు. ఎక్కడ ఏ ప్లేస్, ఎక్కడ ఏ రేట్ ఉంది, ఏం జరుగుతుంది అనేది మీరు ఇది కొంచెం చూడండి. మొత్తం వ్యూ చూపిస్తాను మీకు, ఏం జరుగుతుంది, రేట్లు ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు అప్ టు డేట్. టైంపాస్ వీడియోస్ అవి ఇవి చూస్తుంటారు, వాటిలో ఇది ఒకటి చూడండి. దీనివల్ల మీకు ఏంటంటే ఇది అసలు చుట్టుపక్కల మార్కాపు చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది ఒక ఐడియా వచ్చుద్ది. ఇదిగోండి లోపల చూడండి ఎక్కడో పెట్టారు, ఇదిగోండి ఓకేనా, చూడండి లోపల. ఇది మెయిన్ రోడ్ అంటే ఇదిగోండి, ఇది ఈ ఆటో వెళ్ళేది, ఓకే, ఇది మెయిన్ రోడ్డు, ఓకే. ఇది లోపల ఇదిగోండి పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇంకా మూడు ఇవి ఏంటి వెంచర్స్ పడుతున్నాయి ఇంకా లోపల. జనాలు అంటారు ఎక్కడుందా రియల్ ఎస్టేట్, ఏముందా అంటారు. సో ఇది వచ్చేసి తాళ్ళపల్లి. నిన్న మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో డిస్కస్ చేసుకున్నాం కదా, ఇదిగోండి ఈ వెంచరు, ఇదిగోండి ఈ వెంచర్లో ఇల్లు ఇది, ఇదిగోండి ఓకే. ఇది వెంచర్, అదొక వెంచరు. మీకు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇంకో వెంచరు ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆల్రెడీ ప్లాట్స్ అయితే సేల్ అయిపోయాయి, నాకు తెలిసి అయితే లేవు అందులో. ఇదే రోడ్డుకి ఈ రోడ్డా, నెక్స్ట్ రోడ్, ఇంకా ఈ రోడ్డు ఉంది కదా, ఇప్పుడు ఈ రోడ్డు ఉంది కదా, దీని లోపల వెనక రోడ్డు అది. సో ఇదిగోండి అక్కడ ఆ చెట్లు కనిపిస్తున్నాయి కదా, 2 acres వెంచర్ అది. ఆల్రెడీ ప్లాట్స్ అనేవి సేల్ అయిపోయాయి. ఆ ట్యాంకర్ ఉంది, మీకు జూమ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంత రిస్క్ తీసుకుని వచ్చి కష్టపడి అంతా చూపించాల్సి వస్తుంది. సో మన ఛానల్ని కొద్దిగా లైక్ షేర్ చేయండి, ఓకే. ఎవరన్నా మీరు ఎక్కడన్నా మా దూరం ఉండొచ్చు, హైదరాబాద్లో, బెంగళూరులో, విజయవాడలో, ఇంకా ఓవర్సీస్లో ఉండొచ్చు. అది ట్యాంకర్ అనమాట. మన మొబైల్కి ఇంతవరకే కెపాసిటీ ఉంది. చిన్నది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, క్లారిటీగా నాకు కనపట్లేదు. సో అదనమాట ఆ స్తంభం, హైట్ స్తంభం ఒకటి ఉంది కదా, పోలు అది. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీరున్న చోటే మీరు చూసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్, దీని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా, లేదా మీరు ఏమైనా పర్చేజ్ చేయాలన్నా, లేదంటే ఇక్కడ మీ ల్యాండ్స్ ఏమైనా సేల్కి ఏమైనా ఉన్నా కానీ మీరు కన్సల్ట్ అవ్వాలనుకుంటే వాట్సాప్ చేయండి మీ డీటెయిల్స్. ఒకవేళ మీరు సేల్ చేయాలంటే మీరు పలానా ఏరియాలో మీ ప్లాట్ ఉందని దాని ప్లాన్ నెంబర్ కానీ ఏదైనా అప్లోడ్ చేసి మనకు వాట్సాప్ పెట్టేశారనుకోండి, అది ఎక్కడుంది ఏంది సేల్ చేయాలన్నా కానీ మనము చూస్తాము. లేదా మీరు బై చేయాలన్నా కానీ మీకు మంచి ప్లాట్ రీసేల్ అయ్యేటట్టుగా, ఒకవేళ మీరు అమ్మాలనుకుంటే రీసేల్ అయ్యేటట్టుగా, లేదంటే మీరు ఉంచుకోవాలి కొన్ని రోజులు ఉంచుకుంటే మనకు మనీ హైక్ అవుద్ది అనుకుంటే ఆ ప్రకారంగా మీకు ఒక మంచి ప్లాట్ ఇప్పిస్తాము. సో అది ఫ్రెండ్స్, సండే మార్నింగ్ ఇంకో మంచి వీడియో, ఓకే. దీని గురించి ఆలోచించండి. నేను పెట్టే ప్రతి వీడియో మీరు 1-2 సార్లు చూడండి. చూసి రోడ్డు ఎంత దూరంలో ఉంది, దీనికి రస్తాలు ఎట్లా ఉన్నాయి, దెన్ ఇది ప్లాట్ సైజ్ ఏంటి, ఇది మన గ్రో అవుద్దా లేదా, మీరే ఒక అంచనా వేసుకోండి. అలా మీకేంటంటే వీటి మీద ఒక అవగాహన అనేది పెరుగుద్ది. ఇది రోడ్డుకి ఇంత దూరంలో ఉంది, ఇంత ఉంది, ఈ అమౌంట్ ఉంది, ఇలా అవుతుంది, సో దీని మీద మేము పెట్టొచ్చా లేదా, మీరే ఒక పెన్ పేపర్ తీసుకొని దాని మీద కూర్చొని వర్క్ చేశారనుకోండి, ఇందులో మీకున్న నాలెడ్జ్ అనేది ఇంకొద్దిగా ఇంప్రూవ్ అవుద్ది. సో ఫర్దర్గా నేను చెప్పడం అని కాదు, ఇలా ఒక 4-5 ప్లాట్లు మీరు ఓవరాల్గా చూసుకొని కొనాలా వద్దా, కొంటే మనకు బెనిఫిట్ ఏంటి, కొనకపోతే లాస్ ఏంటి, అది చూసుకొని మీరే సొంతంగా కొనవచ్చు. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.